సీఎం రేవంత్ స్వగ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య బాధాకరమన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రిలో సాయిరెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించిన ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సూసైడ్ నోట్లో సీఎం రేవంత్ పేరున్న నేపథ్యంలో ఆయన వెంటనే గద్దె దిగాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సోదరులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు రాజ్యాంగానికి లోబడి విధులు నిర్వహించాలన్నారు. సాయిరెడ్డి ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. 85 సంవత్సరాల వృద్ధుడు, సీనియర్ నాయకుడిగా పేరొందిన వ్యక్తి, 15 సంవత్సరాలు నిరంతరాయంగా సర్పంచ్గా పనిచేసిన వ్యక్తి, సీనియర్ సిటిజన్. ముఖ్యమంత్రి ఆయన అన్నలు తమ్ముళ్ళ పేరు రాసి మరి సూసైడ్ చేసుకున్నాడు. చాలా చాలా బాధాకరమైన విషయం. అదే బాధాకరం అంటే దాని తర్వాత మరి పోలీసులు వ్యవహరించిన తీరు, పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తీరు, అందులో కీలకమైన సెక్షన్ 108 BNS అనే సెక్షన్ డ్రాప్ చేసిన తీరు చూస్తుంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. మరి నేను కూడా ఈ పోలీస్ శాఖలో పనిచేసిన, కానీ పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తారని అనుకోలేదు. మరి మీరు ముఖ్యమంత్రి, హోంమంత్రి ఇద్దరూ రేవంత్ రెడ్డి అనేందుకు భయపడుతున్నారా? లేకపోతే మరి సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ మరి పోలీసులను కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు ఆడిందే పాడిందే పాటగా నడుస్తున్నందుకు మరి మీరు భయపడుతున్నారా? ఎందుకు మరి మీరు 108 BNS పెట్టలేదు? మీరు రాష్ట్ర ప్రజలకు వివరించాలి. మీరు ఎఫ్ఐఆర్ సోమోటో ఎందుకు చేయలేదు? పోలీస్ ఆఫీసర్లు అడిగితేనేమో ఫ్యామిలీ మెంబర్స్ కంప్లైంట్ ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకపోయినా కూడా కేసు సోమోటో రిజిస్టర్ చేయాలి కదా. అంటే సాయిరెడ్డికి ఒక న్యాయం, రేవంత్ రెడ్డి బ్రదర్స్ మీద సోషల్ మీడియాలో వచ్చే వరకు వాళ్ళకు ఒక న్యాయం. సో ఇది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నది. రేవంత్ రెడ్డి గారు మీరు అర్జెంటుగా గద్దె దిగాలి. మీ పేరే ఈ సూసైడ్ నోట్లో వచ్చింది. ఒక వృద్ధుడు, 85 సంవత్సరాల వృద్ధుడు, మీ పేరే మీ బ్రదర్స్ పేరు రాసిండు. వాళ్ళిద్దరి మీద కూడా పీడీ యాక్ట్ పెట్టాలి. తప్పకుండా ముఖ్యమంత్రి మీద కూడా ఈ కార్యవాహి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ నేను తెలంగాణ డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే హోంమంత్రి, ముఖ్యమంత్రి ఒకటే, ఆయన పేరు పెట్టే మృతుడు చచ్చిపోయాడు. ఇక హోంమంత్రి, ముఖ్యమంత్రి పేరే సూసైడ్ నోట్ ఉన్నప్పుడు ఇక ముఖ్యమంత్రి గారిని లేకపోతే హోంమంత్రి గారిని అడిగే లాభం లేదు. మేము డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నాం, మీరు అర్జెంటుగా 108 BNS యాడ్ చేయండి. మృతుడికి ఆ హక్కున్నది. ఆయన ఈరోజు సజీవంగా లేకపోయినా ఆయన స్వదస్తూరితోని ఒక సూసైడ్ నోట్ రాసిండు. ఆ సూసైడ్ నోటు ఆయనదో కాదో మీరు ముందు సెక్షన్ యాడ్ చేసిన తర్వాత అప్పుడు ఇన్వెస్టిగేట్ చేయండి. అంటే వాళ్ళకేమో రేవంత్ రెడ్డి బ్రదర్స్కి ఒక న్యాయము, పేదోళ్ళకేమో ఇంకొక న్యాయం.